బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి వ్యవహారం అనేది రాజకీయ రచ్చ చేస్తూనే ఉంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీనే తప్పుపడుతున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలోనే కల్తీ జరిగింది అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని ఆధారాలు చూపిస్తూ అన్యమతస్తులు ఎక్కువైపోయారు అంటూ కూడా అప్రదిష్ట పాలైంది తిరుమల అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. దీని మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఇక ఎట్టి పరిస్థితులతో ఆధారాలతోనే మాట్లాడతారు అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇక జగన్ త్వరలోనే కొన్ని ప్రూఫ్స్ తీసుకొని ఆధారాలతో సహా నిరూపిస్తాను అంటూ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం అయితే రాజకీయ దుమారం రేపుతుంది. తిరుమల లడ్డూ వివాదంపై తనను టార్గెట్ చేయడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు గారు, మీ చేతిలో కూడా బైబిల్ ఉంది, మరి మిమ్మల్ని హిందువు కాదని అనగలమని ఆయన ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ 3వ భార్య క్రిస్టియన్ అని, మరి ఆయన ఎందుకు ఎవరూ ప్రశ్నించరు అని కూడా నిలదీశారు. తన కుమార్తె వివాహం తిరుచానూరులో హిందూ సంప్రదాయబద్ధంగా 30,000 మంది అతిథుల మధ్య జరిగింది అని, ఆ పెళ్లికి చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కూడా, వియంకుడు బాలకృష్ణ కూడా వచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనపై వైఎస్ఆర్సీపీ నేతలపై మతముద్ర వేస్తున్నారు అని భూమన మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఒక ఫోటోను చూపించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అదేవిధంగా వైసీపీలో కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వైఎస్ విజయమ్మ జగన్ను ముద్దాడే సందర్భంగా బైబిల్ని విజయసాయిరెడ్డి సతీమణికి ఇవ్వడం, వైవి సుబ్బారెడ్డి సతీమణికి ఇవ్వడంతో ఇక్కడ చూడండి, ఇది అన్యమత ప్రచారం కాదా, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటూ కూడా ఆయన ఒక ఫోటోనైతే చూపించారు. దీని మీద సోషల్ మీడియా కూడా విపరీతంగా ట్రోల్ అవుతుంది. అక్కడ జరిగిన సందర్భాన్ని, చంద్రబాబు చెబుతున్న సందర్భాన్ని అసలు పోలిక లేకుండా మార్చేసి మాట్లాడుతున్నారు అంటూ కూడా వైసీపీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు మండిపడుతున్నారు. మొత్తానికైతే ఒక కల్తీ జరిగింది అన్న వ్యవహారాన్ని చినుకు చినుకు గాలివానగా చేస్తున్నారు అంటూ కూడా ఆ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాలు మాట్లాడకుండా లేనిపోనివన్నీ కప్పిపుచ్చుతున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైబుల్ ముట్టుకున్నంత మాత్రాన అన్యమతస్తులు ఎలా అవుతారు, ఇక్కడ ఏం లేని దానికి ఉన్నట్టుగా క్రియేట్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుంది అంటూ కూడా వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ను మాట్లాడే విషయంలో బైబుల్ ముట్టుకున్నంత మాత్రాన మతం మారినట్టేనా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు తన జీవితంలో ఒక్కసారి కూడా బైబుల్ ముట్టుకోలేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఒక చర్చిలో జరిగిన వివాహ వేడుకకు బాలకృష్ణ హాజరయ్యారు. మరి బాలకృష్ణ కూడా మతం మారారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆధారాలతో చూపిస్తాము అని, అప్పుడు మీరు ఎటువంటి సమాధానం చెప్తారు అంటూ కూడా వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.